సస్టైన్ అవ్వడానికి ఉన్న కారణం ఏంటి, అవ్వకపోవడానికి ఉన్న కారణం ఏంటి అంటే రెండే బాగా. ఇందులో మనం చెప్పవలసిన విషయాలు ఏంటి, వైఎస్ఆర్సీపీ ఎందుకు తన యొక్క అధికారాన్ని కోల్పోయింది అనేటటువంటి విషయాన్ని వారు మదించుకున్న తర్వాత అనేక అంశాలు ఉంటాయి. అందులో పాలనాపరమైన అంశాలు ఒకటే కాదు, ఇక్కడ ఎమోషన్స్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఒక సమాజం భయపడింది, మంత్రులు వాడే భాష వల్ల ఒక సమాజం భయపడింది, పర్సనల్ అటాక్స్ అనేటటువంటి పాయింట్ ఏదైతే ఉన్నదో సభ్య సమాజంలో ఆ రకమైనటువంటి భాష ఉపయోగించడం అన్నది ఒక వర్గానికి నచ్చలేదు. ఇలా అనేక వర్గాల యొక్క సమూహం యొక్క అశాంతి కానివ్వండి, నిరసనలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఏకదారిగా వచ్చే సందర్భంలో ఒక ప్రత్యామ్నాయ కూటమిగా ఈ 3 పార్టీలు ఏర్పడ్డాయి. ఇది 2024 సంబంధించిన విషయం. అయితే ఇంకొక కీలకమైన విషయం ఉంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎందుకు సస్టైన్ అవుతుందంటే, నేను బీజేపీ వర్కర్గా మాట్లాడటం, జనసేన పాయింట్లోంచి మాట్లాడుతున్నాను. జనసేన అసలు ప్రభుత్వంలో చేరకుండా ఉంటే వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యేటటువంటి అవకాశం ఉంటుంది నా విశ్లేషణ ప్రకారం. ఎందుకంటే ప్రశ్నించేటటువంటి గొంతుకు ఎప్పుడైతే సమాధానం చెప్పాల్సిన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్యాబినెట్లోకి వెళ్తున్నాం, క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయంలో ఒక లాభాలు జనసేన ఖాతాలోకి వస్తే నష్టాలు కూడా సమంగా పంచుకునే పరిస్థితి జనసేన మీద ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఈ రకమైనటువంటి సందిగ్ధంలో రాజకీయ పార్టీ పడుతుందో ఆటోమేటిక్ 3 పార్టీలు ఇక్కడ ఉన్నప్పటికీ మిగిలిందే ఉంది, ఆటోమేటిక్ వైఎస్ఆర్సీపీ ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్స్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్ గా వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది. కాబట్టి వ్యూహం అయితే కనుక నా యోచన అయితే, అఫ్ కోర్స్ అది వాళ్ళ ఇష్టం, దానికి సంబంధించిన విషయం. నా వ్యూహం అయితే ప్రభుత్వంలో చేరకుండా బయట ఉండి ప్రతిపక్ష పాత్ర కనుక జనసేన తీసుకుని కంటిన్యూగా ప్రశ్నించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల ద్వారా ప్రజల మీద వచ్చేటటువంటి అశాంతిని వైఎస్ఆర్సీపీకి వెళ్లకుండా తను మళ్లించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ పరమైనటువంటి ఒక శక్తిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క కారణమే దానికి ఉంటుంది. మరి అఫ్ కోర్స్ వారి ఇష్టం, వారి పార్టీ, వారి ఆలోచన, వారు ప్రభుత్వంలో జాయిన్ అవడం వారికి సంబంధించిన విషయం కాబట్టి ఆ విషయం మీద నేను అంతకంటే ఎక్కువ చర్చకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా ఓవర్టేక్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఒక జాతీయ పార్టీ, 3 ప్రాంతీయ పార్టీలు, 3 సామాజిక వర్గాల ఆధారంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని దాటుకుంటూ ఒక్కో ప్రాంతీయ పార్టీని పక్కకి పెట్టేటటువంటి ప్రయత్నం వచ్చినప్పుడు దాన్ని తీసుకునేటువంటి నిర్ణయాల ఆధారంగా ఉంటుంది. వైసీపీ కూడా సమీక్షించుకోవాలి. ఇప్పుడు కొడాల నాని గారు మాట్లాడే భాష కానీ, అనిల్ యాదవ్ గారు మాట్లాడే భాష కానీ, అంబటి రాంబాబు గారు మాట్లాడే భాష కానీ ఇదే సమాజం హర్షిస్తుందా? రోజా గారు మాట్లాడే భాష కానీ మా హర్షిస్తుందా? నువ్వు శాసనసభ్యుడు, నువ్వు మాకు రోల్ మోడల్ గా ఉండవలసిన వాడు. నువ్వు మాట్లాడేటటువంటి విషయంలో అందరూ అనేక రకాలైనటువంటి సభ్యత, సంస్కారం ఉండాలి. వాళ్ళ సంస్కారహీనంగా ఎందుకు ఆ రకమైన పరిస్థితి ఉండాలి? దీన్ని కంట్రోల్ చేసేటటువంటి నాయకులు లేకుండా పోయాడే. నువ్వు మాట్లాడే కాబట్టి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే ఎందుకు మాట్లాడతాను? ఇది ప్రారంభం ఎక్కడి నుంచి మొదలెట్టింది అనే పాయింట్ రాదు. నువ్వు మొదలెట్టావు కదా. ఇవాళ రాజకీయ అనైతికతకు కానీ, వేరే పార్టీ శాసనసభ్యులు నేర్చుకోవడం కానీ, లేదా ఇది చేయడం కానీ ఇవన్నీ కూడా ఏమవుతుంది, రాజకీయ అనైతికతకి తయారెత్తినట్టు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఇంకో పార్టీని అడిగేటటువంటి హక్కు నీకు ఎక్కడ ఉంటుంది? వాడు తప్పు చేశాడు కాబట్టి నువ్వు ఆ తప్పు చేయాలని రూల్ ఎక్కడుంది? నువ్వెందుకు స్టెకాన్ అయ్యి ఉండవు? ఇవన్నీ చూస్తే తమిళనాడు రాజకీయాలు మరి ఒకసారి చెప్పాలి, మళ్ళీ అన్నాధార ఇవన్నీ కూడా వచ్చి చాలా టైం పడుతుంది. కానీ కాబట్టి ఇక్కడ విలువలతో కూడినటువంటి రాజకీయాలు లేని కారణం, అభద్రతాభావంతో కూడిన కారణం, జగన్ గారి యొక్క వ్యవహార శైలి నేను చెప్తాను.